మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఇరాన్ డ్రోన్ దాడులను ధీటుగా ఎదుర్కొనేందుకు అమెరికా సైన్యం ఉక్రెయిన్ సాంకేతికతను ఆశ్రయించింది. తమ వైమానిక స్థావరాలపై ఇరాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ టెక్నాలజీ సాయం తీసుకుంది. ఇందులో భాగంగా సౌదీ అరేబియాలోని అత్యంత కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లో ఉక్రెయిన్ కు చెందిన స్కై మ్యాప్ యాంటీ డ్రోన్ టెక్నాలజీని అమెరికా మోహరించింది. ఈ పరిణామాలు అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతున్నాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లక్ష్యంగా ఇటీవల ఇరాన్ వరుసగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన పలు విమానాలు, భవనాలు ధ్వంసమవడంతో పాటు ఒక అమెరికన్ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు ఇక్కడ రక్షణ కోసం అమెరికా ఉక్రెయిన్ సాయం తీసుకుంది. రష్యాతో 4 ఏళ్లుగా సాగుతున్న యుద్ధంలో డ్రోన్ టెక్నాలజీలో ఉక్రెయిన్ ఆరితేరింది. ప్రధానంగా ఇరాన్ తయారు చేసిన షాహెద్ డ్రోన్లను ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ సాంకేతికత విజయవంతమైంది. దీంతో ఇప్పుడు ఇదే టెక్నాలజీని యుఎస్ వాడుకుంటోంది. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లో రక్షణ కోసం ఉక్రెయిన్ కు చెందిన కమాండ్ అండ్ కంట్రోల్ ప్లాట్ఫామ్ స్కై మ్యాప్ ను అమెరికా మోహరించింది. రాడార్లు, సెన్సార్ల నుంచి వచ్చే డేటాను విశ్లేషించి శత్రువుల డ్రోన్లను ముందే పసిగట్టి ఇంటర్సెప్టర్ల ద్వారా వాటిని ఇది ధ్వంసం చేస్తుంది. ఈ సిస్టమ్ను ఎలా ఆపరేట్ చేయాలో ఇటీవల స్వయంగా ఉక్రెయిన్ అధికారులే ఈ బేస్ కు వచ్చి అమెరికా సైనికులకు శిక్షణ ఇచ్చారు. ఇరాన్ దాడులను తిప్పికొట్టడంలో సాయం చేస్తామని గత నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా తిరస్కరించారు. డ్రోన్ రక్షణలో తమకు ఎవరి సాయం అవసరం లేదని అప్పట్లో ట్రంప్ అతి విశ్వాసంతో మాట్లాడారు. కొద్ది రోజులకే పరిస్థితి తారుమారైంది. ఇరాన్ దాడుల కారణంగా ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లో అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ దాడుల్లో ఒక E-3 AWACS రాడార్ విమానం పూర్తిగా ధ్వంసం కాగా పలు KC-135 రీఫ్యూయిలింగ్ ట్యాంకర్లు దెబ్బతిన్నాయి. క్షిపణి రక్షణ వ్యవస్థకు ఉపయోగించే రాడార్ ఉన్న ఒక టెంట్ కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ దాడులను అడ్డుకోవడానికి నార్థ్రోప్ గ్రుమ్మన్ కంపెనీకి చెందిన ఫాడ్ కమాండ్ ప్లాట్ఫామ్ అలాగే RTX తయారు చేసిన కొయోటే ఇంటర్సెప్టర్లను అమెరికా వినియోగించింది. వీటితో పాటు మాజీ గూగుల్ CEO ఎరిక్ స్మిత్ మద్దతు ఉన్న ప్రాజెక్ట్ ఈగిల్ డెవలప్ చేసిన మెరోప్స్ ఇంటర్సెప్టర్లను కూడా ప్రయోగిస్తోంది. ప్రారంభ దశలో ఉన్న ఈ టెక్నాలజీ కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. ఈ దాడులను అడ్డుకునేందుకు డ్రోన్లతో పాటు ఇతర అధునాతన ఆయుధాలను కూడా అమెరికా ప్రయోగించింది. అయినా అమెరికాకు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపాయి. దీంతో చివరికి ఉక్రెయిన్ను ఆశ్రయించాల్సి వచ్చింది.